రాయగడ లేట్ అయింది ప్రాబ్లం కదా ఎంత ఉంది ఇప్పుడు బాబు రాయి కడితే వెయిట్ అవుతుంది అన్న ఇంకా ప్రాబ్లం అవుతుంది బాగా పెద్దది కాదు లైట్గా బండి వాళ్ళది బండి కొంచెం మేము వెళ్ళిపోతాం మేము పోయి ఉన్నది బండి అంతా మీ అన్న పొజిషన్ నీకు వచ్చిందా వచ్చిందండి ఇద్దరు వచ్చిరా నాడు కలలు కన్నా వరకు వారు కలలు కన్నటువంటి రాజ్యాన్ని స్థాపించడం కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత కొరకు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి సహాయం అందించాల్సిందిగా సభాధ్యక్షులు పెంటాలని కోరుతున్నాం. ఆహ్వానించాలి. జ్ఞానం విజయ్ ఎపూరి సోమన్న కళా బృందం వచ్చింది, ఎట్టగా ఉంది మనలో. దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. నేటి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు పెంటన ముఖ్య అతిథిగా చేసిన సోమన్న గారికి ఆసిఫ్ సార్ గారికి అసోసియేట్ ప్రొఫెసర్ నిజాం కాలేజ్ గారు, అదేవిధంగా నాగేశ్వర్ సార్ గారు ప్రొఫెసర్ హైదరాబాద్ గారికి, అలాగే విశిష్ట అతిథిగా చేసిన డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ రామారావు సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్దలకు స్వాగతం సుస్వాగతం. దయచేసి అంబేద్కర్ యువజన సంఘం వారు డాక్టర్ బాబాసాహెబ్ గారిని స్మరిస్తూ అంబటి దామోదర్ గారు పాట పాడాల్సిందిగా కోరుతున్నాం.
వర్ధిల్లాలి పులే అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి 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 ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత. బోలో రే బోలో, బోలో రే బోలో, బోలో రే బోలో. పూల దండాలల్లి మంచి సన్న జాజుల నేరి జాజి పూల దండాలల్లి జాజి పూల దండాలేదుమో మా ఛత్రపతి సాహు మహారాజుకి సలామంటూ వేడుకుందుమో మా ఛత్రపతి సాహు మహారాజుకి కలుసుకుందుమో మా పెరియరు రామస్వామి నాయకరు మంచి మంచి బంధువులేరి బంతి పూల దండాలల్లి అరే మంచి మంచి బంధువులేరి బంతి 105వ జయంతి కార్యక్రమం మరి బహుజన చైతన్య సభ, బహుజనుల యొక్క చైతన్య సభ ఈ కార్యక్రమము మరి సిద్ధాపూర్లో నిర్వహించడం అనేటువంటిది చాలా శుభసూచకం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ ప్రొఫెసర్ కాశీం గారికి, అదేవిధంగా యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి, ఈ బహుజన ఉద్యమ పితామహులు అనేటువంటి జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, ఈ ఫ్లెక్సీలో కుడివైపు ఉన్నటువంటి వారే మరి జ్యోతిబా పూలే. వారు 1827 మొట్టమొదట వారు అంటే 13వ ఏటనే వారికి పెళ్లి జరిగింది సావిత్రిబాయి పూలేతో. పెళ్లి కాగానే అతనికి ఆంగ్ల భాష పట్ల చాలా మక్కువ ఉండేది. వాళ్ళు చదువుతున్నట్టు సార్ ఏమంటే మీరు చదువుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మరి సాంప్రదాయాలు కానీ అన్ని అరిష్టాలు జరుగుతాయని మళ్ళీ వాళ్ళ తండ్రికి చెప్పడం వల్ల వాళ్ళ తండ్రి మళ్ళీ కొడుకును చదువు మానిపించాడు. మానిపించి దాంతో అనేక ఇబ్బందులు పడ్డారు. మరి అందరితో కలిసి వెళుతున్నప్పుడు ఒక శూద్ర కులానికి చెందినటువంటి మీరు మా పెళ్లి ఊరేగింపులో ఉండడం ఏందని అక్కడ ఉన్నటువంటి వారు జ్యోతిబా పూలే గారిని అవమానించి ఆ ఊరేగింపులో నుంచి బయటకు వెళ్ళగొట్టడం జరిగింది. వెళ్ళగొట్టబడడం జరిగితే తాను అనుభవించినటువంటి అవమానం అంటే ఒక చదువుకున్న వ్యక్తిని కాస్త కుస్తో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి ఇంతటి అవమానం జరిగితే మరి వారు ఒక దృఢ సంకల్పాన్ని పొందినారు. నేను చదవడం కాదు, ఈ నిమ్న వర్గాలకు చెందినటువంటి వారందరికీ కూడా చదువు విచక్షణ జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారని వారు మరి మొట్టమొదటిసారిగా పాఠశాల స్థాపించడం, దాంట్లో భాగంగానే ఈ సత్యశోధక్ అంటే పెళ్లిళ్ళు జరగడం, సత్యశోధక్ సమాజ్ స్థాపించడం, ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. వారి తర్వాత మళ్ళీ ఈ రిజర్వేషన్లు ఈ రోజు మనం అనుకుంటున్నాం ప్రభుత్వం కల్పించినటువంటిది అనుకుంటున్నాం, కానీ వీరికంటే ముందే మరి ఛత్రపతి షాహు మహారాజ్ రిజర్వేషన్ల క్రాంతిదర్శి అనేటువంటి మహనీయుడు, వారు కూడా 1874లో జన్మించారు. వారు మొట్టమొదటిసారిగా 1901లోనే వారి ఆస్థానం కోల్హాపూర్ ఆస్థానంలో మొట్టమొదటి 1901నే మరి దళితుల కొరకు హాస్టల్స్ స్థాపించడము, తర్వాత అనేక విధాల అయినటువంటి మరి వారికి వసతులు కల్పించడము అవి చేశారు. అప్పుడున్నటువంటి దాంట్లో ఈ ఆస్థానం అంటే రాజుల పరిపాలనలో కూడా మరి ఉద్యోగులందరూ కూడా ఉన్నత వర్గం, ఇప్పుడు బ్రాహ్మణ వర్గం అనేటువంటి వారు తీవ్రంగా వ్యతిరేకించారు. మీరు వాళ్ళని తీసుకుంటున్నారు. మరి వారు చనిపోయి 1922 వరకు అది బీసీ కులాలు అయితే ఒక 21,000 మంది, ఎస్సీ ఎస్టీలు అయితే ఒక 3,000 మంది, మరి బ్రాహ్మణులతో సమానంగా నిమ్న వర్గాల వారు కూడా ఉందంటే శాస్త్రీయత ఉండాలి. దానికి నేను ఇలా జరుగుతుందంటే దానికి ఒక ఆధారం ఉండాలి. ఒక మరి బ్రాహ్మణులు ఇద్దరు వచ్చేసి, రాజుగారు మీరు పరిపాలన చేస్తున్నారు, చాలా బాగుంది, మీ పరిపాలనలో మీరు ఇంకా సుఖశాంతులు అంటే ఇంకా మీరు మంచి పేరు తెచ్చుకోవాలంటే మీకు జరిగింది ఏంది, జరగబోయేది ఏంది నేను మీకు వివరిస్తామని చెప్పి వారి దగ్గరికి వెళ్ళారు. మరి ఛత్రపతి షాహు మహారాజ్ అంటే మనము ఇది ఆయన అప్పుడే బారిస్టర్, అప్పుడే లా చదివినటువంటి వ్యక్తి. పొద్దున్న 8 గంటలకు వాళ్ళని విడవమని చెప్పారు. పొద్దున్న 8 గంటలకు వాళ్ళు వచ్చారు. వచ్చి రాజుగారు మీ పాలన మాకు ఒక బ్రాహ్మణులకు ఇంత అవమానం జరగడం ఏంది, మేము మీ భవిష్యత్తు గురించి చెప్తామని వస్తే మాకే అవమానం. మరి ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటిది మీరు
వాస్తవంగా మహాత్మా జ్యోతిబా పూలేకు బాబాసాహెబ్ గారికి ఎటువంటి పరిచయం లేదండి. వారు చనిపోయిన తర్వాత ఒక 3 నెలల 15 అంటే 1890 నవంబర్ 28న నిర్ణయించుకొని ఏం చేశాడంటే వాళ్ళ మేనత్త దగ్గర మరి డబ్బులు తీసుకోవడానికి వాళ్ళ మేనత్త యొక్క సంచి అంట దాన్ని మీరు ఎంతో కమిట్మెంట్గా క్రమశిక్షణగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా రోజుల నుంచి మరి రావాలని చెప్పినప్పుడు అసలు ఎలా ఉంటుంది ఈ కార్యక్రమం ఏంటి, ఎందుకంటే చాలా కొన్ని సభలు చూస్తా ఉన్నాం. అంబేద్కరులై గర్జిస్తాం, అంబేద్కరులై గర్జిస్తాం, చేరదీసిమకు చదువు నేర్పిన సావిత్రి పూలేలై పూస్తాం, అజ్ఞానపు చీకట్లను గరుమ అక్షరమాలలు మెడలేస్తాం, ప్రశ్నిస్తాం, బ్రాహ్మణిజమును బ్రద్దలు కొట్టి బహుజన పోరుకు దారేస్తాం, మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటను పయనిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం, స్వయం పాలన ఏలిన వీరుడు సర్వాయి పాపనలై వస్తాం, సర్వాయి పాపనలై వస్తాం, నారాయణ గురువయ్య ప్రజలకు నడవడి నడకలు నేర్పిస్తాం, నడవడి నడకలు నేర్పిస్తాం, కలించలేగల వల బతుకొత్తని గర్జించే సింహాలవుదాం, గర్జించే సింహాలవుదాం, గర్జించే సింహాలవుదాం, ఓటు ఆయుధము చేత పట్టుకుని పోటీలో నిలబడి గెలుచుద్దాం, పోటీలో నిలబడి గెలుచుద్దాం, మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటలు పయనిస్తాం, ప్రజలందరి సత్య సాకులు కోరిన అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం, చెట్టులు గుట్టిన చేతులతోనే మరీరుని చరితను స్మరించుదాం, మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటలు పయనిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం, కులము వర్గము పేరు నడిపిన మారోజు వీరన్నలై వస్తాం, బడిగట్టిన ఈ కుల వ్యవస్థను ధ్వంసం చేయగ కదిలొస్తాం, ధ్వంసం చేయగ కదిలొస్తాం, పల్లె పల్లెన వాడవాడన బహుజన ఢిల్లీ కోటనే పాలిద్దాం, ఢిల్లీ కోటనే పాలిద్దాం, తెలంగాణనే పాలిద్దాం, అయ్య దిగితే కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకుండ్రు, అందిన కాడి కళ్ళ దోసుకొని దాసుకుండ్రు బహుజన, మన బతికెన్నడు మారులో మహాజన, మన రోజులెన్నడెప్పుడో బహుజన, మన బతికెన్నడు మారులో మహాజన, మన రోజులెన్నడెప్పుడో, జెండాలు మోసిన జనములు పోగేసిన, జెండాలు మోసిన జనములు పోగేసిన, దండాలు పెట్టిన దళితుల కూడా కట్టిన, దండాలు పెట్టిన దళితుల కూడా కట్టిన, కరపత్రము వంచిన పోస్టర్లు బిగించిన, మా లీడర్ వచ్చిందని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన, మన బతుకెన్నడు మారులో మహాజన, మన రోజులెన్నడొచ్చులో బహుజన, మన బతుకెన్నడు మారులో మహాజన, మన రోజులెన్నడొచ్చుకొని ఎస్సీ సెల్లు బీసీ సెల్లని సెల్లుగా బంధించినారు బహుజన, మన బతుకెన్నడు మారులో మహాజన, మన రోజులెన్నడొచ్చులో బహుజన, మన బతుకెన్నడు మారులో మహాజన, మన వచ్చులో బహుజన, మన బతుకెన్నడు మారులో మహాజన, మన రోజుల
పుట్టిన చేతులతోనే చరితను రాయాలే, ఈ దేశాన్ని ఏలాలే. అగ్రకుల బ్రాహ్మణిజం మండలమాడాలే, మా రోజులు రావాలి. వీళ్ళు జడ్జిలు కావాలి, అనగారిన పిల్లలు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి. ఆదివాసీల దామోదరన్న గారికి మరియు సభాధ్యక్షులు రాసరి పెండన్న గారికి మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు అందరికీ కూడా మా యొక్క జైభీములు, మా యొక్క బహుజన చైతన్య సభ నుంచి జైభీము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క జైభీములు నిలుపుకుందాం. దానికి కూడా గ్రామ ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారు. మీ ఇష్టం ఎక్కడన్నా కూడా విగ్రహం నిలుపుకోవడానికి కూడా సపోర్ట్ చేశారు. ఎక్కడ కూడా మాకు వివాదాలు కానీ జరగలేదు, సంతోషం. అదేవిధంగా మేము ఈ సభను నిర్ణయించుకుందాం అనే ఆలోచన కూడా కలిగింది. మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత నిర్ణయించుకుందాం అనే ఆలోచన రావడం, మరి అప్పుడు కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్ పడడం మాకు కూడా ఇబ్బంది ఉన్నది కాబట్టి కొద్దిగా దూరంలో డేట్ మార్చుకోవడం, మనము 10 నాడు నిర్ణయించుకుందామని కూడా ఆలోచన చేసుకోవడం కూడా జరిగింది. లైట్లు ఇవి ఉన్నాయి. మా ఊరికి పోతే మళ్ళీ అంధకారమే. ఎక్కడో కుగ్రామంలో పుట్టి ఈరోజు ఈ స్థాయి మీ ముందు మాట్లాడుతున్నానంటే నాకు చాలా గర్వకారణం. నేను అనేది ఏమిటంటే ఒకటే ఒక ఆయుధం చదువు. ఒక అంబేద్కర్ 12 PhDలు చేసి ప్రపంచానికి ఆదర్శవంతంగా నిలిచిన వ్యక్తి. కనీసం ఇప్పుడున్న యువత, ఇప్పుడున్న విద్యార్థులు కనీసం ఒక PhD చేసుకోవడం జరిగింది. కొమరం భీం మర్చిపోవడం జరిగిందంటే కొమరం భీం చేసిన ఒక ఆశయ సాధన ఏంటి? జల్ జంగిల్ జమీన్ మూడు. ఈ గొడవని తీర్చిదిద్దడంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి తన ప్రాణాలను త్యాగం చేసి ఈ రోజు అందరికీ ఆదర్శవంతంగా నిలిచిన మహనీయుడు కొమరం భీం. ఈ మిగతా వాళ్ళ గురించి ఆల్రెడీ మన కాశీమన్ ఎట్లా మాట్లాడుతాడు కాబట్టి నేను మాట్లాడిన అవసరం లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రిజర్వేషన్కి ఎలా వచ్చాయి, ఎవరి ప్రాణ త్యాగాల వల్ల వచ్చాయి అంటే వాస్తవానికి ప్రజలు దరిదాపుగా ఎంతమంది ప్రాణ త్యాగాలు, ఒక సంతాల తిరుగుబాటు కావచ్చు, ఒక పహాడీల తిరుగుబాటు కావచ్చు. మాలిక్ సార్ ప్రొఫెసర్ గారికి, సోమన్న బృందానికి, ఈ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అనేక అంబేద్కర్ వాదులకు, ప్రజలకు, అంబేద్కర్ సభ్యులకు నా యొక్క జైభీములు తెలియజేస్తున్నాను. 69 సంవత్సరాల పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 69 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ముఖ్య కారణం అంబేద్కర్. ఆ రోజు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో ఏదైనా ఒక ప్రాంతంలో 3 కోట్ల జనాభా, 3 కోట్ల కంటే ఎక్కువ అగ్రవర్ణాల వారిలో పేదవారు లేరా? మరి దళితులకే ఇటువంటి రిజర్వేషన్ ఎందుకు అవసరమైంది, ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది అని చాలా మంది చదువుకున్న వాళ్ళు వారి మధ్యలో ప్రశ్నలను అడుగుతా ఉన్నారు. దీనికి సమాధానంగా అసలు రిజర్వేషన్ ఎప్పుడు పుట్టింది, రిజర్వేషన్ యొక్క పుట్టుక ఏమిటి? రిజర్వేషన్ 1902 సంవత్సరంలో సామాజిక వర్గం వారు సాహు మహారాజ్ గారిని ప్రశ్నించడం జరిగింది. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆ సాహు మహారాజ్ గారిని వ్యతిరేకించి ఆయన అడగడం జరిగింది. దానికి సమాధానంగా సాహు మహారాజ్ గారు ఒక తొట్టెలో ఒక మేత వేయడానికి, ఒక గుర్రాలకు మేత వేయడానికి ఆయన పూనుకున్నారు. అనేక గుర్రాలను ఆ తొట్టెలో మేత వేసి అనేక గుర్రాలను, ఒక 100 గుర్రాలను వాటిని వదిలేసినప్పుడు అందులో బలమైన గుర్రాలు ఆ బలహీనమైన గుర్రాలను తోచుకుంటూ గోపుకుంటూ వారి యొక్క వెనుకబడుతనానికి నెట్టివేసిర్రు. అందుకొరకే సామాజికంగా వెనుకబడ్డ వారిని వారికి రిజర్వేషన్ కల్పించినట్లయితే